రాములోరి కళ్యాణం అంటే ఊరంతా సందడే, ఇంటింటా పండగే. ఇక రామాలయాల సంగతి చెప్పేదే ఉంది, అంగరంగ వైభవమే. ఒంగోలు నగరంలో ఎన్ని రామాలయాలు ఉన్నా పోలీసు గృహ సముదాయంలో ఉన్న రామాలయానిది ఒక ప్రత్యేకత. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, ఆర్మర్డ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంగణంలో ఈ రామాలయం ఉండటం ఒక విశేషం. ఈ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలను కులమతాలకు అతీతంగా పోలీస్ సిబ్బంది అందరూ పెళ్లి పెద్దలై నిర్వహించడం మరో విశేషం. ఇంతటి మహిమాన్వితమైన రామాలయంలో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలలో స్వామివారికి పబ్బిశెట్టి వారి కుటుంబం నూతన వస్త్రాలు అందించడం ఆనవాయితీగా వస్తుంది. కళ్యాణం ముందు రోజు శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించిన తర్వాత పబ్బిశెట్టి శ్రీనివాసరావు సుధారాణి దంపతులు, వారి కుమార్తె మౌర్య నందిని, పైడిమర్రి వెంకట శివశాండిల్య శరణ్య దంపతులు స్వామివారి అమ్మవారికి నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా పబ్బిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోలీసు మైదానంలో ఉన్న రామాలయంతో తనకు చిన్ననాటి అనుబంధం ఉందని అన్నారు. తమ తల్లిదండ్రులు కూడా రామాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారు కూడా రాముల వారి కళ్యాణానికి నూతన వస్త్రాలు సమర్పించేవారని తెలిపారు. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ తాను కూడా స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించడం జరిగిందని అన్నారు. ఇది తమ కుటుంబానికి లభించిన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. స్వామి వారి కృప ఉండటం వల్లే తమకు ఈ భాగ్యం కలిగిందని అన్నారు. రామాలయం ఎంతో విశేషమైందని అన్నారు. ఎంతో మంది భక్తులు సీతారామచంద్రుల కళ్యాణం తిలకించడానికి వస్తారని ఆయన తెలిపారు. ప్రజలందరికీ రామచంద్రుల వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోగల్ది సీతమ్మ బడిద బడిద బడిద. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. చైత్రమాసంతో కిలమ్మ పూల మేళ మెట్టెనంట, దింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళి కట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు బాబలకి, వలచిన బనుగంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోటినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు 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 తిప్పు, దేవుడి గుడిలో హారతి తిప్పు, దొరుకును దోసెడు పడపప్పు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు.
బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా, మందర మాట వినే కైకలేదురా. సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా, కలిమికి చోటు ఇదే కరువు లేదురా. బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథ రామా. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు, శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు. పుత్రోద్భవస్య బబ్బిశెట్టి శ్రీనివాసరావు నామధస్య ధర్మజ్ఞ సుధారాణి నామ్నిః సుపుత్రస్య సుపుత్రకస్య మౌర్య నందిని నామ్నిః సుపుత్రస్య సుపుత్రకస్య సభ్రాత్రస్య సభాన్వస్య సహ కుటుంబానాం యస్య యజమానస్య నామ గ్రంథిశిల గోత్రోద్భవస్య వెంకట శ్రీనివాసు నామధస్య ధర్మజ్ఞ నాగవల్లి కుమారి నామ్నిః సుపుత్రస్య సుపుత్రకస్య వెంకట శివశానీయ శాండిల్య నామ్నిః ధర్మపత్న్య శరణ్య నామ్నిః యజమానస్య చెప్పండి. అస్మాకం హరిశట్ట గోత్రోద్భవస్య సురేషు నామధస్య ధర్మజ్ఞ సునీత నామ్నిః సుపుత్రస్య యాస్మిత నామ్నిః చరణ నామధస్య రమాదేవి నామ్నిః. ఇంకా ఉన్నారా ఉన్నా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సీతారామ హనుమతు సమేత శ్రీరామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం సీతారామ లక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్ర స్వామి దేవత ఆధారవిందయో వసంత నవరాత్రోత్సవ ప్రదోషకాలార్చన పూజాంచక హరిష్యే. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి, శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి, పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి, కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి, పూలవాన కురిసి నింగి నేల మురిసి, ఊరు వాడ తరలి ఉత్సవాలు జరిపి, సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో, సీతమ్మ గుండెలో రామయ్య రూపము. నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం, 7 జన్మాలు ఏకమవ్వాలని
పారాణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు మెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయను నారాయణం మహాజ్ఞానం పరాయణం నారాయణం నారాయణ పరః నారాయణం పరం బ్రహ్మ నారాయణ పరః సుషురగం సూక్ష్మం తస్మిన్ తత్సర్వం సూక్ష్మం తస్య మధ్యే వదిసికా అనియోర్ధ్వ వివస్థితః నీలతోలిత మధ్యస్థ విద్యుత్కేచన భాస్వర నీవారశోకవస్తంది బీదావా ఆస్యాస్తనోపమ తస్య ఆస్తిఛాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మా సత్యవస్తహరిత్యేంద్రక్షర పరమస్వరాట్ సుగం సత్యం పరమోర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ నమః ఓం రాజాదిరాజాయ సహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దధాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తత్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణానికి ఎప్పుడూ నూతన వస్త్రాలు మేము ప్రతి ఏటా మేమే చేస్తుంటాం. సీతారామ గారు ధర్మపత్ని కీర్తిశేషులు కమలమ్మ గారి కుమారుడు శ్రీనివాసరావు వాళ్ళ దంపతులు సుధారాణి మేము ఎప్పుడూ ఈ కార్యక్రమానికి ముందుండి నూతన వస్త్రాలు ఇచ్చేస్తాం. మాకు పోలీస్ గ్రౌండ్ తోటి అవినాభావ సంబంధం ఉంది. మా నాన్నగారు మా అమ్మగారు ఈ కళ్యాణ మండపానికి ఈ కళ్యాణ గుడికి ఎంతో ఎప్పుడు వస్తూనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నిత్య భక్తులు. అందువల్ల అది పోకుండా మేము కూడా అట్నే చేస్తున్నాం. ఇక్కడ అందరూ ఇబ్బంది అందరూ ఎంతో మంచిగా చేస్తారు. అన్ని కళ్యాణం వాడికి సందా అడిగితే సందా అడుగుతారు. ఇక్కడ అట్ట కాదు, మేము ఇస్తామని వస్తారు. అట్లా కార్యక్రమం చేసి వీళ్ళందరూ బాగా కమిటీకి వాళ్ళు బాగా చేస్తుంటారు. అందువల్ల వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాం. అందరూ ఇక్కడ పంతులు గారు కానీ ఇక్కడ వచ్చే భక్తజనాలు కానీ మాకు పోలీస్ వాళ్ళతోటి బాగా గ్రౌండ్ తోటి మాకు అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళు మన సోదరులాగానే భావించి ఈ కార్యక్రమానికి బాగా ముందు తీసుకొని వెళ్తుంది. బాగా దిగ్విజయంగా జరుగుతుంది. బాగా కార్యక్రమాలు చేస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గుళ్ళో నేను 96 నుంచి సేవ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మొదట్లో 1000 మందితో స్టార్ట్ అయ్యి భోజనాలు ఈరోజు 10,000 మంది స్థాయికి చేరి ఈ స్వామివారు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది.